వచ్చిన సంఘ బిడ్డలకి సోదరులకు అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన గాక. స్తోత్రం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1-2 వాక్యం చదవండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొదం నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతని ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొదం మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. స్తోత్రం. మనము 2 వారాల నుండి ఆ వాక్యం నుండి నేర్చుకున్నారండి. ఈరోజు కూడా ఆ వాక్యం నుండి చెప్పడానికి నేను రెడీగా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు 4011 సంవత్సరము 4011 సంవత్సరము ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి సేవ చేసి ఆరాధన చేసి దేవునికి ముందుకు కొనసాగింది. కానీ వారికి దేవుడు రాజులు ఇచ్చారండి. 41 రాజులు వారికి ఇచ్చారు. ఈ 41 రాజులు వాడికి ఏలవాడు చేసినప్పుడు కూడా వారందరూ మంచి చేసి చచ్చిపోయారని రాయబడలేదు. వారందరూ దేవునికి మంచిది చేసి చచ్చిపోరని, వారందరూ దేవునికి విరోధంగా ప్రవర్తించి చనిపోయినట్టుగా దేవుడి వాక్యం ఉంది. నేను ఎందుకు చెప్పానంటే, దేవునికి స్తోత్రాడు. పరిపాలన సరి అయిన రీతిలో పరిపాలన లేకపోవలన దేవునికి ఎదురుగా ప్రవర్తించారు. దేవుడే ఆయనకి ఏం చేశారు? అభిషేకించిన. కాబట్టి ఆ అభిషేకించిన దేవుని కొరకు వారేం చేయలేదు, నిలబడలేకపోయినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అలాగా ఇక్కడ మోషే గారి గురించి మనము చదివినప్పుడు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎడారిలోకి వచ్చినప్పుడు ఆయన జీవితంలో దేవుడు చేసిన కొన్ని విషయములే ఈరోజు చెప్పడానికి రెడీ అవుతున్నారు. నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే, హోరేబు కొండ పర్వతములు వచ్చారు. అక్కడ మనం చూడడం ఏమనకంటే, ఆ హోరేబులు దేవుడు ప్రత్యక్షమైంది. ఎలాగ ప్రత్యక్షమైంది? అగ్నిలోని ప్రత్యక్షమైంది అని నేను చెప్పాను. అది ఆ అగ్నిలోని ప్రత్యక్షం ఆయన దేనికంటే, ఆయనకి ఒక అధికారం ఇచ్చి పంపించడానికి దేవుడు ఆయన దగ్గరికి ప్రత్యక్షమైనని నేను పోయిన వారంలో చెప్పింది. ఆ హోరేబు గురించి బైబిల్ ఇంకా చెప్పిన ఒక మాట వినండి మీరు. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు అంటే ఎదురుగా మనము మోషే ఇప్పుడు మొదటి ఎక్కడ నిలబడుతున్నారంటే, హోరేబులో దేవుడు ప్రత్యక్షమైంది. రెండవది ఇక్కడ రాయబడింది, హోరేబులో ఒక బండ మీద నేను నిలబడుతుంది, నీవు ఆ బండలకి ఏం చేయాలి? కొట్టాలని మోషేకి దేవుడు సెలవిచ్చారు. సరే, ఆ 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తర్వాత సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ఎవరు చెప్పిన ప్రయాణం జరిగింది? యెహోవా చెప్పినట్టుగా వారు ప్రయాణము చేసినట్టుగా రాయబడింది. వినండి. ఇంకా అలాగే ప్రయాణం జరిగినప్పుడు ఆయన 3వ వాక్యం చూడండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగా కొని మోషే మీద సనుగుబొనచు. ఎవరు నీ మీద ప్రయాణం చేయమని చెప్పారు? ఎక్కడికి ప్రయాణం చేయమని చెప్పారు? ఆ స్థలముల పేరుంది. మొదటి 17 ఆ స్థలముల పేరుంది. రెఫీదీములో. స్తోత్రం. రెఫీదీం అనే పదానికి అర్థం ఏమంటే రెస్ట్ అండి. స్తోత్రం. ఇక్కడ విశ్రాంతి కాక ఆడేం చెప్పడానికి ప్రారంభించారు. ఆమె స్తోత్రం. దేవుడు నిన్ను పంపించారు. ఎక్కడికి? దేవుడు చెప్పిన చోటకి
దిగుమని, ఆ చోటకి దిగుమని దేవుడు చెప్పిన చోటకి వచ్చి నీ రెస్ట్ తీసుకుండా. అర్థమైనవాడు మాత్రం ప్రైజ్ స్తోత్రం. భూమిని నీయే చేయాలి, విశ్రాంతి పొందుకున్న చోటలు నీయే చేయిస్తున్నారు. ఎందుకు సడుగులాడుతున్నారు? నీళ్ళు లేదు కాబట్టి. ఎవరు నిన్ను అక్కడికి పంపించారు? యెహోవా పంపించినట్టుగా నీ ప్రయాణం చేసిన నిన్ను దిగిబట్టిన చోటలు నీళ్ళు లేదని దేవుడు ముందుకు ఎరిగి నిన్ను అక్కడికి పంపించారు. ఈరోజు అర్థమైన మాత్రం దేవుడికి నీళ్ళు లేదని దేవుడికి ముందుకే ఎరిగి ఉన్నారు. ఆ ఎరిగి ఉన్న చోటకి నిన్ను పంపించినప్పుడు నీ రెస్ట్ తీసుకో. నేను నీకు అడుగుతున్నా, నీ ఎలాగ రక్షణ ఉంది ఎవరు చెప్పినట్టుగా జోని పాస్ చెప్పండి. ఎవరు చెప్పినట్టుగా మీరు రక్షింపబడింది? దేవుడు చెప్పినట్టుగా. అవునా లేదా? అలాగే అయితే నిన్ను దేవుడు చెప్పాలి, నీ ఏం చేయాలి? రెస్ట్ తీసుకో. నీ ఏం చేస్తున్నారు? అదే నేను చెప్తున్నారు. నీ రక్షింపబడారు దేవుడు చెప్పినట్టుగా. దేవుడు చెప్పినట్టుగా నీ ఏం చేయాలి? ప్రయాణం జరుగుతున్నారు. నీ ఇప్పుడున్న చోట నీళ్ళు లేదని అని దేవుడు ఎరిగి ఉన్నావు. ఆ ఎరిగి ఉన్న చోటకి నిన్ను నటిపించారు. స్తోత్రం. నీళ్ళు గురించి నీ వెరియడ్ అవడానికి అక్కర్లేదు. ఎందుకంటే నేను నిన్ను పంపించిన చోటలు అన్ని చెయ్యడానికి నేను శక్తి కలిగిన దేవుడు. అలాగే అయితే ఈ రోజు నీ ఇంటిలో నీ కుటుంబములు నీ దేవుడు చెప్పినట్టుగా దిగారు. అక్కడ నీ రెస్ట్ తీసుకో. నీ సడుగులాడకుండా సైలెంట్ గా ఉంటే ఈ రోజు విడుదల కలగబోతున్నా. ప్రజలు సడగలాడుతున్నారు. మోసే ఏం చేస్తున్నారు? నాలా మాట. అప్పుడు మోసే యెహోవాకు మొరపెట్టగా, అదే నేను చెప్తున్నాను, ఈడు సడగడం కన్నీరికి ఒక విలువ ఉందండి. కన్నీరు నీ పడిన అనుకో అది ఒక విడుదల కలుగుతున్నారు. అందరూ సడగలాడినప్పుడు ఒక్కడు మాత్రం దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారు? కన్నీ మొరబట్టుతున్న. ఈ రోజు చాలా దినముల నుండి కొన్ని విషయాల వరకు నీ మొరబట్టుతున్నారు కదా. ఆ మొరబట్టిన విషయములు దిగి వస్తాను నేను. అందుకు మోసే ఆమేన్. నానమ్మకి పూర్తిగా మీరు చదవండి. అప్పుడు మోసే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతాను. చెప్పండి. ఆమె చెప్పలేదు. ఎందుకు మీరు ఆమె చెప్పాలి? నేను చెప్పినది కారణం ఉంది. నీ ఎందుకు చెప్పలేదు? రాళ్లతో కొట్టి సోదరం సోదరం 8 వదనం చూడండి. 8 వదనం. తరువాత అమాలేకులు వచ్చి అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. 6 చూడండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నిండి. సోదరం చెప్పండి. మోసకి ఏం చేశారు వాళ్ళందరూ? ఎలాగా? మోస ఏడుస్తున్నారు. రాళ్ళతోని ఏం చేస్తున్నారు? ఆ రాళ్ళతోని ఆ దాని నుండి నీళ్ళు ఏ రాయితో కొట్టున్నారు? ఆ రాయి నీళ్ళు. నీకు అర్థమాన
మోసే ఏడిసిన బిడ్డల మీదకి రాళ్ళు పెడతా భయపడక అది నీరుగా. ఎంతమందికి అర్థమైందన్నారు ఎందుకంటే ఆ బండల మీదకి దేవుడు దిగిన కాబట్టి నీ కన్నీరు కాచుతున్నారా, నీ ఏడుస్తున్నారా, నిన్ను రాళ్ళతో కొట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అటువంటి రాళ్ళు ఉంటే నీలో పంపించడానికి శక్తి కలిగిన దేవుడైనాడు. అది ఏడిసిన మోసకి ఎలాగ ఉంది, ఏడిసిన మోసకి ఇప్పుడు ఎలాగ ఉన్నా. అమ్మో నేను ఏడిసిన వ్యర్థం కాదు, ఈడ కొట్టడానికి వచ్చిన అటువంటి రాడు నుండి దేవుడు నాకు మాత్రం కాదు. ఈరోజు నీ మీద పడిన రాయి మీద వదిలి నీ ఏడకూడదు, నీ ఆయన ముందుకేడు, దాని ముందుకేడిస్తే రాయి పడుతుంది, రాయి పడితే నీళ్ళు పడుతుంది, రాళ్ళు పడితే నీళ్ళు పడుతుంది, రాళ్ళు పడితే నీళ్ళు పడుతుంది. ముందుకి ఏడుకో. చెప్పండి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు చెప్పారు నేను ఈ హోరేబుల కొండ మీద నిలబడుతుంది, నీ ఏం చేయాలి, కొట్టరకుండా ఆయన ముందుకు వేరే సంగతి రాయబడింది. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని ముందుకు ఏం చేయాలి. ఎందుకు ఏం చెప్పారంటే స్తోత్రం, ఏ ఇశ్రాయేలు పెద్దలకు కొందరికి తీసుకొని వెళ్ళిన తర్వాత నీకు ఏం చేయాలి, బండకి కొట్టాలి. నీ ఒంటరిగా వెళ్ళి ఏం చేయకూడదు, ఈ కొట్టినది అందరు ఏం చేయాలి. స్తోత్రం. ఆమేన్. అందుకని ఈ కర్ర ఏమండి నీళ్ళకి ఏం చేశారు, రక్తంగా మార్చిన కర్ర ఇది. స్తోత్రం. ఎక్కడే ఐగుప్తు దేశంలో. స్తోత్రం. నీ వ్యాఖ్యానం సరిగా వినండి. స్తోత్రం. నిర్గమకాండం 4వ అధ్యాయము 2-3 వాక్యం చదవండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. ఆమె చెప్పండి. కొట్టమని చెప్పిన కర్ర ఏంటి, పాము గురించి ముందుకేం చేస్తున్నారు. ఆదికాండం 3:4-14 చదవద్దు. ఆదికాండం 3:14 వాక్యము దేవుడు పాముకి ఏం చెప్పారు, శపించారు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. పాము ఏమండి, శపింపబడినది. స్తోత్రం. ఆ కర్ర ఇప్పేమండి, శపింపబడినది. ఆ కర్ర ఏమండి, ఆ శపింపబడిన కర్ర ఎక్కడ పడింది, ఎక్కడ పడింది, ఆ బండ మీద పడింది. ఆ బండ ఎవరు, ఆమె. ఈ శాపం అన్ని ఎక్కడ పడిందండి, అర్థం తెలిసిన వారు మాత్రం ఇక్కడ కూర్చుంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ కర్ర శాపం అయితే నీ శాపం మాత్రం ఆ బండల మీద పెద్దలు చూసినప్పుడు పడిన కబురు. స్తోత్రం కలుగునుగా. అవును అలాగే మన శాపం అన్ని ఎక్కడ పడింది, యేసయ్య మీద పడిన బాబు. శాపం మొత్తం నీ మీద, నీకు, నీ కుటుంబం మీదకున్న శాపము పెద్దలందరూ కనిపించినట్టుగా, లోకమందరూ చూడనట్టుగా ఆ శాపం మోసిన ఆ శాపం ఆయన మీదకే పడితే స్తోత్రం కలిగినగా. స్తోత్రం. మన శాపం అన్ని ఎవరి మీద పడింది, యేసయ్య మీద పడింది. ఆ కర్రని
తీసుకొని వచ్చి ఏం చేయాలి? బండకి ఏం చేయాలి? పట్టాలని చెప్పండి. నీ ఒంటరిగా వెళ్ళి పెద్దలకంటే అందరూ తెలిసినట్టుగా యేసయ్య మరణం దేవునికి స్తోత్రం కలిగిన అలేలే చెప్పాలి. అందరూ తెలిసినట్టుగా కొట్టాలని, అందరూ తెలిసినట్టుగా యేసయ్య మరణం నీ శాపం మొత్తం స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పాను, నేనే కొండలో ఎదుట నిలబడుతున్నప్పుడు నీ కొండకి ఏం చేయాలి? కొట్టాలి. స్తోత్రం. కొట్టినప్పుడు ఆ బండలుంటి నీరేది అయింది, బయలుదేరేది. స్తోత్రం కలిగిన చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం కాదు, వారు తోడుగా ఉన్న పశువులకు కూడా ఆ నీళ్లు తాగేరు. దేవునికి స్తోత్రం కలిగిన వారికి మాత్రం కాదు, ఎవరు సనగలాడారో వారు కూడా ఆ నీళ్లు తాగినట్టుగా సిరిలేక దేవుడు మార్చినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన అందుకే ఆ చోట పేరేమంటే మీరు వినండి, చోటకి 7వ వాక్యం చూడండి. ఆ చోటకి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. 2 పేరు పెట్టి 2 అర్థం. స్తోత్రం. ఏ స్థలము అనేది ఆయన రెహీదీములో నీళ్ళొచ్చిన స్థలములో ఇప్పుడు పేరు పెట్టారు, మోస పెట్టారు. ఏమండి? 1 శోధించడము, 2 వాదించడం. స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం చెప్పాలి. వాదించడం, శోధించడం, వాదించడం, శోధించడం. అదే చోట మారడానికి సమయం అయింది. స్తోత్రం కలిగిన కాక 15వ వాక్యం చూడండి, 15వ వాక్యం చూడండి, 15వ వాక్యం. తర్వాత మోషే యొక్క బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. ముందుకు ఆ సరితల పేరేంటండి? మస్సా. 2 మెరీబా. 1 శోధింపడం, వాదించిన చోట ఇప్పుడు ఏమైంది? స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. ఎల్లప్పుడు వాదించిన చోట కాదు, ఎల్లప్పుడు శోధించిన చోట కాదు. ఆమె నా చోట మారడానికి ఒక పెరివిడం ఉంటే ఆ చోట ఈజీగా మారుతుంది. స్తోత్రం చెప్పాలి. నిసి అంటే అది కాదు, ఇంకా ముందుకు పేరు పెట్టారు కదా, శోధించడం. అక్కడ ఆ స్థలములకి ఎలాగ పేరు పెట్టచ్చు. మన ఒక పేరు పెట్టండి, ఓడిపోయిన చోట అయినా పెట్టండి. ఏంటండి? సోదరు. అది వాదించడం, సోదరు. అలాగే అయితే అది ఓడిపోయిన చోట కదా. అదే చోట ఇప్పుడు ఏమైంది? ఎక్కడ నీ ఓడిపోయారు, ఎక్కడ నిన్ను పారి వేశారు, అక్కడొక్కడ బలిపీఠం కట్టడానికి రెడీ అయితే, ప్రార్థన లైఫ్లోకి దిగడానికి నీ రెడీ అయితే, శోధించిన చోట, స్తోత్రం, వాదించిన చోట, జయించిన చోటగా మారిపోయిన కొంచెం ఈ ఓడిపోయిన చోట, ఓడిపోయిన చోట, వాదించిన చోట ఈజీగా మారుతుంది. గెలిచినా ఈ చోటకి 3 ప్రత్యేకత. ఒక ప్రత్యేకత నేను చెప్పాను, నీళ్ళు వచ్చినది. 2 జయించిన చోట, 3వది అని చెప్తాను. స్తోత్రం కలిగిన. అక్కడే చెప్తున్నారండి, కొంట పైన మోసే ఏం చేస్తున్నారు? చేతులెత్తుకొని ప్రార్థన చేస్తున్నాడు. చెయ్యి ఏమైంది? బరువుగా మారినప్పుడు
ఒక పక్క ఊరు, ఇంకొక పక్క అహరు. అక్కడ ఉందండి వాక్యంలో. ఊరు ఆమేన్ ఆమేన్ చెప్పాలి. మోస చెయ్యి కిందకి వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం మనకుందో సూపర్ అయితే. అటువంటి విశ్వాసులు అంటే సూపరే, ఓడిపోతారు. ఐదారు చెయ్యి ఎంత కిందకి వెళ్తే అంత స్తోత్రం. అందులో సంతోషిస్తారు. హల్లెలూయా స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఏంటండి అదే చెయ్యి ఇచ్చాము ఏంటంటే గలాతీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా. సందర్భోచితంగా నేను అది చెప్తున్నాను. 2వ అధ్యాయంలో ఉంది కదా, చదవండి. దొరికిన వాడు చదవండి గలాతీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా. ఓ టైం మేడం వాళ్ళకి అయితే 9-10 వచనం చూడమ్మా. 2వ అధ్యాయం అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు అవుటకు పేతురు నాకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడు అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు 2వ అధ్యాయం 9-10 హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్, రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్. 9-10 ఆ బర్నబాకు కుడి చేతిని అదే అది పేరు చెప్పారండి. బర్నబాస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్. ఒకసారి కూడా కరెక్ట్ చదవండి. తమలో పాలువారం మనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. సోదరం సోదరం చెప్పండి. ఇప్పుడు మోసకి చెయ్యి ఇచ్చారండి, ఆయన అర్థం ఏమండి? హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసానికి ఉన్న చేయుట. అదే ఆయన అండి అర్థం. సహవాసం అనే పదానికి రకరకాల అర్థం ఉంది. కొయినోనియా అర్థమైందా? కొనోనియమైన పదమని అర్థం ఫెలోషిప్ అంటే. ఈ ఫెలోషిప్ 2 అర్థం ఉంది. స్తోత్రం కలిగిన కాక. ఇక్కడే ఏటికి దానికి ఫెలోషిప్ చేశారు లేదు లేదు. ఇక్కడ 2వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న కౌన్సిల్ బర్నబా పౌలు పీతర్ గారికి ఏమి ఇచ్చారు? చేయూతనిచ్చారు. చేయూతనిచ్చారంటే స్తోత్రం. ఏం చేయించారండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే మనముగా ఆరాధనకి వచ్చిన ఒక ఫెలోషిప్ అది. ఇచ్చిపుచ్చి ఇచ్చిన కూడా అది లేదు కదా. స్తోత్రం. ఇచ్చిపుచ్చుకునే స్తోత్రం కలిగింది కదా. ఒక సైడ్ లో ఎవరున్నారు? మోసే ఉంది, మోస కూర్చున్నారు. ఒక పక్క ఊరుంది, ఇంకొక స్తోత్రం అహరోను కొడుకే యాది కూడా అయి మారింది. స్తోత్రం. ఊరు కొడుకేమైందండి? దేవాలయ పని చేయడానికి దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు నీ చెయ్యి పైకెత్తే నీ తరములు ఏమవుతుంది? దీవింపబడుతుంది. దేవునికి మొట్టమొదటికి అర్థమైందని నాకు తెలియదండి. ఒక్కడు ఊరు కొడుకు దేవాలయంలో పని చేయడానికి దేవుడు పిలిచారు. స్తోత్రం. మోస కొడుకు దేవుని పరిచయం చేయడానికి సేవకుడుగా మార్చారు. ఎలాగ మార్చంటే తల్లి తండ్రి ఏం చేశారంటే ఫెలోషిప్‌కి చేయించిన కాబట్టి మోసగా చెయ్యి భారం కలిగినప్పుడు ఇద్దరు వచ్చి ఏం చేశారు? చెప్పడం ముందుకు మోసకి ఏం చేశారు? కూర్చోబెట్టారు. ఎక్కడ? బండరాయి మీద. రాయి రాయి మీద కూర్చోబెట్టారు. నీ చెయ్యి కిందకి రాదు, నీ చెయ్యి కిందకి రాదు. ఎందుకంటే నీ కూర్చిన బండ మీద ఉంది కాబట్టి. బండ క్రీస్తు అయితే నీ క్రీస్తు మీసలో ఉండిన కాబట్టి నీ చెయ్యి కిందకి రాదు. కిందకి వస్తామని అనుకున్నప్పుడు నీకు ఫెలోషిప్ వేరే వ్యక్తికి దేవుడు ఏర్పరుస్తుంది. ఈ రోజు నీ కిందకి రాదు తల్లి, నీ చెయ్యి కిందకి రాదు. ప్రార్థన చేయని బిడ్డల చెయ్యి కిందకి రాదు. ప్రార్థన చేయని కుటుంబం కిందకి రాదు. ఆడు కుటుంబం ఇప్పుడు కిందకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ రాబోయే దినములో అది పైకెత్తిన చెయ్యిగా నేను చెప్పిన ప్రార్థన
చెయ్యిన చెయ్యి ఎప్పుడు పైకుంటారని అనకూడదండి. కొన్ని టైంలో ఏమవుతుంది కిందకి రాదు. ఎందుకంటే నీ ఏసైలు ఉంది కాబట్టి నీ కిందకి కాదు, నీ ఎప్పుడు పైకి వస్తుంది. నీ ఎప్పుడు ఒంటరితనములు ఉంటానని అనుకున్నప్పుడు ఎక్కడ ఉండ నీ చెయ్యి పైకి ఎత్తడానికి వేరే ఎవరికైనా దేవుడు సిద్ధపరిచినట్టుగా, నీ జీవితములు సిద్ధపరిచినట్టుగా, నీకు సహాయం చేసినట్టుగా, ఆమె పెరోషి కూడా ఇవ్వడానికి వచ్చినట్టుగా కొందరికి దేవుడు మార్చబోతున్నాడని నేను చెప్తుంటే ఈ రోజు నమ్ముతుంటే మొదలు నీరు మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఏమంట ప్రార్థన చేసిన బిడ్డలు చెయ్యి చెయ్యి పైకెత్తే లోయలు యుద్ధం జరుగుతుంది. చెయ్యి పైకెత్తే లోయలు ఏమవుతుంది? స్తోత్రం కలిగిన ఒకే సమయంలో రెండు పని జరుగుతుంది. చెప్పలేదు కొందరు అనుకున్నారు ప్రార్థన చేస్తే యుద్ధం జరగదట. ప్రార్థన చేసినప్పుడు యుద్ధం ఇక్కడ కదా అక్కడ జరుగుతుంది. పర్వతం స్తోత్రం. దేవుడు బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 22వ వాక్యం చదవద్దు. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దేవదూతలు దిగి వచ్చి సాతాని శక్తులకి నరికినట్టుగా నరికింది. సాతాని శక్తులు గుర్రములు ఏం చేశారు? ఆ రెక్కలకి ఏం చేశారు? కట్టి చేశారు. స్తోత్రం స్తోత్రం కలిగిన నీ తెలియకుండా నీకు ఎదురుగా, నీ కుటుంబానికి ఎదురుగా, సంఘానికి ఎదురుగా నాశనం చేయడానికి నిలబడిన అంధకార శక్తి నరకడానికి ప్రార్థన చేసిన దేవుడు పై చెయ్యి పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ తెలియలేని చోటలు, నీ కనబడలేని చోటలు నీ కోసం దేవుడు దేవదూతల యుద్ధం చేస్తుంది. స్తోత్రం కలిగిన ఇప్పుడు నీ కన్నుతో కనబడలేదు, కానీ నీ ప్రార్థన భూమిని జరిగినప్పుడు పైన ఒక యుద్ధం జరుగుకొని ఉండాలి. అది యేసు నామములో అది యుద్ధం జరిగింది. ఎవరితోని? అమాలేకరుతో యుద్ధం జరుగుతున్నది. ఆమేన్ ఆమేన్. అమాలేకరు శక్తులు ఇశ్రాయేలు ప్రజలకు బాధ పెట్టిన శక్తియే ఏం చేస్తున్నారు? స్తోత్రం. యోషువ కత్తితో ఏం చేశారు? నరికారు. ఒకటి ప్రార్థన, రెండు కత్తి. దేవునికి స్తోత్రం. ఆ స్థలములకే పేరు పెట్టారు యెహోవా నిస్సి. స్తోత్రం కలిగిన ఇప్పుడు నీకు తెలుసు, ప్రార్థన చేయని దేవుడు బిడ్డలు ఒక కత్తిగా మారుతుంది. ప్రార్థన చేయని కుటుంబం ఒక కత్తిగా మారుతుంది. నీ ప్రార్థన చేసి చూడదు. స్తోత్రం కలిగిన కాక నీకు తెలియకుండా ఒక యుద్ధం జరుగుతున్నారు, అద్భుతం జరుగుతున్నారు. స్తోత్రం హల్లెలూయా. నీరు లేని చోటలు ఇప్పుడు ఏమైందండి? ఆ చోటకి పేరు పెట్టారు. బహుశా శోధింపబడిన చోట, వాదించిన చోట ఇప్పుడు ఏమైంది? జయం పొందినారు. స్తోత్రం. అవును కదా, నీ ఇంటిలో అలాగా జరుగుతున్నారు కదా, శోధింపబడుతున్నారు. నీ ఇంటిలో ఎప్పుడెప్పుడు ఏమవుతున్నారు? పిల్లలతోని, కుటుంబంతోని, భార్యతోని, పిల్లలతోని వాదించిన ఆ చోట ఎప్పుడు కూడా శోధించిన చోటన కాదు, వాదించిన చోట కాదు. ఎందుకంటే అటువంటి శ్రమలు జై పైకెత్తిన ఒక మోసే ఉంటే, జై పైకెత్తిన ఒక మోసే ఉంటే, ఆమె ఒక్క వ్యక్తి ఆ ఇంటిని ఉంటే, ఆ ఇంటిని ఇప్పుడు వాదించిన చోట కాదు, శోధించిన చోట కాదు. అది ఈ ఇంటిని వాదించిన చోట, ఆ శోధించిన చోట, ఆ శక్తి ఈరోజు
ఆ చోట హోరేబు ఆ స్థలముల పేరు ఆ స్థలం హోరేబు ఎక్కడ ఉంది? అది ఆ స్థలం పేరు ఏంటండి? హోరేబు. దాని ఆ స్థలం ఎక్కడ ఉంది? రఫీది. అక్కడ నీళ్ళు లేదు, బండ నీళ్ళు లేవు, సనుగులాడడం, శోధించడం, వాదించడం. ఆ స్థలం నిసియా అయిందట. నీకెదురుగా కొండ నీకెదురుగా చాలా బండ నిలబడుతున్నారు. స్తోత్రం. ఆ బండ నీ ప్రయాణం అడ్డు కాదు తల్లి, ఆ ప్రయాణములు నీ కర్ర విడాలి. ఈ కర్ర ఒకటి మనం చదివినది ఏమిటి? ఆ కర్ర స్తోత్ర శాపం అయితే ఈ కర్ర ఏమిటి? అధికారం చెందిన కర్ర అది అయితే ఈ రోజు నీకెదురుగా నిలబడిన ఆ కొండ, ఆ రాయి ఉంది కదా, ఆ బండ రాయి ఉంది కదా, ఆమె ఈ రోజు నీ భయపడకూడండి. అధికారం ఉన్నవాడు ఈ రోజు అధికారం ఉన్న దేవుడి బిడ్డ ఉంటే నీకెదురుగా నిలబడిన బండ రాయి నీదకి కర్ర పడే అధికారంతో కర్ర అడ్డుగా నిలబడిన బండలకు చూసి నీ భయపడద్దు. నేను భయపడడానికి నీ చూసినప్పుడు భయంగా ఉంది కానీ సోదరం చూసినప్పుడు ఎలాగుంది కానీ లోపల ఏముంది? అది నీ అధికార వినియోగం చెప్తే బయటికి దిగి వస్తుంది. సోదరు నీ ఏం చెప్తున్నారు? ఎన్నో ప్రార్థన చేశారు, నేను ఎన్ని కన్నీరు కాశారు, నేను ఎన్ని డబ్బులు ఇచ్చారు, దేవుడు ఇప్పుడు కూడా నాకేం చేయలేదు, నాకు న్యాయం అది మార్చి ఆ సటకులు మార్చి యేసు నామములో అధికారం వినియోగించండి. మోయబడిన యేసు నామములో మోయబడిన నియమాన్ని ఏడకుండా స్తోత్రం. ఆ బండరాత్రి వలన ఉన్న సమస్యలకు చూసి చెప్పు, నీ పగలుతుందా? నా మాటకి నీ పగలుతుందరా? నీ నీలుస్తుందరా? నా ఇంటికి నా రాలు ఆ సమస్య అయిన రాలు నీ పగిలిపోతారా? నా నుండి నాకు నీలుస్తారా? నువ్వు అనగా నీ నోటితో పలగడానికి ప్రారంభిస్తా. దాని బదులుగా మనం ఏం చేస్తున్నాం? మనమే ఎన్ని ప్రార్థన చేశారు, ఎన్ని కష్టాలు వేసారు, ఎన్ని స్వార్థ వేసారు, అదే చెప్ప. అది మార్చు, అదే సనుగులు. అది మార్చి నీ ఏం చేయాలి? ఆ నీ చేతులు ఇచ్చిన అధికారమైన కర్ర ఏం చేయాలి? ఉపయోగం చేయక్కడే. ఆ రాళ్ళు వంటరాతకి ఏం చేయాలి? కొట్టినప్పుడు ఏమైంది? ఇప్పటి వరకు ఎందుకు నీకెందుకు త్రోవ తెరవడలేదు? నీ కొట్టలేదు కాబట్టి. ఎప్పుడు వరకు నీ కొట్టలేదు కాబట్టి ఈ రోజు సనుగులు మార్చండి, ఏడుపు మార్చండి, కన్నీరు మార్చండి. ఈ రోజు మొదలు నీ ఏడుపు, కన్నీరు, సనుగులు మార్చి కొట్టడానికి రెడీ కావండి. అనగా రాయగల బిడ్డలు చెప్పడానికి ప్రారంభిస్తే అద్భుతం జరగబోతుంది. చెప్పాలి.
పిల్లలు దీవింపబడతారు, నా అప్పులు తీరిపోతుంది, నా సమస్యలు మారిపోతారు, నిరాశ మారిపోతారు, నా భర్త మారుతుంది, నేను భర్త కలిసి చర్చికి వెళ్తామని నోరు తెలిసి ఆ భర్తకి చెప్పాలి. ఆనాడు మోస చేతుల కర్ర, ఈనాడు మన నాలుగల కర్ర. అది సారీ, మోస చేతుల అధికారమైన కర్ర, ఈనాడు ఈ దినములు మన నోటులు నాలుగ మనకు అధికారం. అధికారంతో సాతాను వినినట్టుగా చెప్ప, సాతాను వినినట్టుగా చెప్ప. నా రోగం మారుతుంది, నా సమస్యలు మారుతుంది, నా అప్పులు తీరుతుంది, నా కుటుంబం తీరుతుంది, నా భర్త మారుతుంది, నా పిల్లలు మారుతుంది. అలాగే నోరు తెలిసి సాతాను వినిపించినట్టుగా పలక. ఇడికెళ్ళి ఏటి లేనప్పుడు చెప్పండి, బియ్యం లేదు, బియ్యం వచ్చిన సోదరం చెప్పండి. అది సాతాను వినిపించిన తెప్ప. అప్పుల బాధలు ఉంది, అప్పు తీసుకున్న వాడు వస్తే రోజువారి కారు వచ్చినప్పుడు చెప్పు, ఆ డబ్బు తీసుకొని చెప్పు, ఇంకా నేను ఈ రోజువారి కట్టను, దేవుడు నాకు త్రోవ తెరపబడుతుంది. అలాగే నీ నోరు తెరిచి రోజు చెప్పడానికి కాటి విడుదల నీ ఇంటికి వస్తుంది, నీరు ఇంటికి వస్తుంది, నీరు ఇంటికి వస్తుంది, నీరు ఇంటికి వస్తుంది, కండరాయి పగలి నీరు ఇంటికి నీరు పగల పారిపోగల అందరి ఇంటికి నీరు. ఇప్పుడు వరకు మీరు ఇంటిలో ఏడిసి అక్కడికి తిరిగారు కదా, అది మానేసి సంతోషంతో ఏం చేయాలి? అది ఏది ఇంటిలో గోడ విన్నారు, ఆ గోడ విన్నినట్టుగా నీ చెప్పు, ఈ బండ నా మాటకేమవుతుంది, ఈ బండ నా మాటకేమవుతుంది, పగులుతుంది, ఈ బండ నుండి నేనే నీళ్ళు తాగుతుంది, ఈ ఊరు నుండి నేనే నీళ్ళు పలుక 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 పలుక. దేవుడు చెప్పినట్టుగా నీ మారు మనసు పొందారంట, నీది లేదని నీ భయపడకూడదు. నీ రక్షణ పొందిన దేవుడు ఎరిగి, నీ ఉన్న చోట దేవుడు ఎరిగి ఉన్నావు, అక్కడ నీ లేదు, నీ సమస్య ఎరిగి ఉన్నావు. ఆ సమస్య నీ దేవుడికి చెప్పు, ఇది యేసు నామములు మారిపోతాడు చెప్పు, యేసు నామ సంఘం దీవించిన చెప్పు, నా కుటుంబం దీవింపబడుతుంది, నా రోగం మారిపోతాడు చెప్పు. అలాగే నీ పాలకడానికి స్టార్ట్ అయితే పట్టరాత్రి మనం బాగా నీళ్ళు వస్తుంది. ఈరోజు నీ ప్రార్థన మానాలి. అయ్యారు ప్రార్థన మానాలి, నిజమైన ప్రార్థన, ఈ కన్నీరు ప్రార్థన మానాలి. నీ చేసిన ఈ పరీక్షలు చెప్పినట్టుగా చెప్పకుండా అది మానాలి. నేను చెప్పాలి, నేను దీవింపబడుతుంది, ఇక్కడ నేను ఆశ్రమపడుతుంది, ఇక్కడ నేను ఇల్లు కట్టుతుంది, ఇక్కడ త్రోవ తెరబడుతుంది, ఇప్పుడు ఇక్కడ నేను అప్పు ఇచ్చిన బిడ్డగా నా మార్చదు. అనగానే నీ నాలుగతో నీ అధికారంతో చెప్పది, గడికడి అది చెప్పది, సాతాను వినిపించినట్టు చెప్ప. అద్భుతం జరగబోతున్నారు, మండలానికి పగలట్టే పగలట్టే. సైకిల్ తొక్కున్నప్పుడు, పాత్రలు కడిగినప్పుడు,
వచ్చింది. 2025 కడిపెట్టిన మునుపు నాకు ఎక్కడి నుండో నీళ్ళు వస్తున్నా స్తోత్రం. ఆ బండ పగలడానికి టైం అయింది. ఆమె అది నీళ్ళు వచ్చడానికి సమయం అయింది. అది 2000కి ముందే 2025 అడుగుపెట్టిన మునుపే రాయగడ సంఘ బిడ్డలు కొన్ని కుటుంబ లోపలికి నాలుగుతో నీ అధికారం వినియోగించిన కుటుంబ లోపలికి ఇప్పుడు మరి తాగలేనట్టుగా నీళ్ళు నీ ఇంటికి ఉప్పొంగి వస్తున్నాను. ఒకటి రెఫ్రిలో నీళ్ళు లేదు, అదే చోటలో యుద్ధం ఉంది. స్తోత్రం. ఇంకొక మాట కూడా 3వ విషయం అక్కడ ఏముంది? 18వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 18వ అధ్యాయం 14వ వాక్యం. మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడిగగా, ఇప్పుడు మామ వచ్చారు. మామ అంటే ఎవరు? అది ఎవరది? మోస. స్తోత్రం. మోస మామ అంటే మోస భార్య నాన్న వచ్చారు. స్తోత్రం. కొన్ని నాన్న వస్తే కొన్ని అత్తగారు వస్తే సూపర్ అవుతుంది. కొందరు వచ్చి బుర్ర తింటారు. ఇప్పుడు ఆ నిమిషం రాలేదు కదా. ఎక్కడే అది? ఆ చోట అది ఏమంటే ఒకటి నీళ్ళు లేదు, 2 అక్కడ యుద్ధం జయించిన స్థలం. 3వది ఏముంది? సలహా ఉంది. సలహాలు చెప్పిన వాడు ఉన్నారు. అత్తగారు మామ అత్తగారి మంచి అత్తగారు అయితే మంచిది. కొందరు వస్తే ఏమవుతుంది? చెప్తారు, బుర్ర తింటా. అదేంటి ఎందుకు అడగండి? నీ నోటి నుంచి మంచితనం రాదా? మంచి మామ కాదేమో. ఈయన మాన మనసు పొందిన వాడు కాదు. ఎవరు? ఈ విజ్ఞానిల యాజకుడైన ఈ మామ అది మారు మనసు చెందిన వాడు కాదు, కానీ మాట మంచిగా చెప్తాడు. మనము ఆరు మనసు పొందరు కానీ ఎందుకు సరగా మంచిగా చెప్పలేదు? నీ అలగంటి వాడు ఆయన కాబట్టి, నీ అలగంటి వాడు ఆయన కాబట్టి నీ చెప్పినది అలగంటిదే. సలహా కూడా అలాంటివి ఉంటుంది. అందరి దగ్గరకు వస్తాయి బుర్ర పిచ్చి చేసే సలహాలు. ఎల్ల బుద్ధే ఇది అక్కడికి. మొన్న హాస్పిటల్కి నేనేం లేదు. నాకు ఈ కథ అది ఏం చెప్పడం ఇష్టం కాదు, వాక్యం చెప్పడానికి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇద్దరు విశ్వాసి, ఇద్దరు కొట్టుకొని ఒకటి తలకి ఏం చేశారు? లేదు, పాత్రలు కొట్టేశారు. 14 గుట్లు ఉంది. అక్కడ హాస్పిటల్ ఉంది. 1 గంట వరకు రక్తం ఊరు వారు ఎవరు కూడా ఏం చేయలేరు. పెద్ద నాన్న ఉంది, నాన్న అందరూ ఉన్నారు, పెద్ద నాన్న అందరూ ఉంది, కుటుంబస్తులు అందరూ అది చూసుకొని ఉండి కుర్రోడు రక్తం కాడుతోనే ఉండను 1 గంట వరకు. ఇంకొక 1/4 గంట కూడా ఉండిపోతాడు, చచ్చిపోతాడు. ఆ టైంలో ఆడ అమ్మ ఏం చేశారు? వచ్చి తీసుకొని హాస్పిటల్కి జాయిన్ చేసి బాగుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చాను. నేను చెప్పాను, నాయన కేసు గట్టకి ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుడు బిడ్డలు ఏం చేయకూడదు, వేరే పాస్టర్ వెళ్ళి ఏం చెప్పారు? కేసు పట్టు. వేరొక పాస్టర్ వెళ్ళి ఏ పాస్టర్ అంటే నాకు తెలియదు. మంచి సలహా ఇస్తున్నాడు విశ్వాసకి. అది కాదు, ఈ మామ ఆ మామ చూడండి, పేరుకే మామ. కేసు పట్టు ఎడా నీ పని అదా? నీ పని అండి. బైబిల్ వాక్యం చెప్పండి. మత్తయి సువార్త 5 ఉంది, చదవద్దు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలను పిలవకూడదు. అది లేవు కదా, అది పిల్లలు కాదు. బైబిల్ ఉంది చూడరాదు. 5 డాడీ ఎవరికి తెలియదు. అది ఒకటిసారి చదివితే బాగుందమ్మా. ఎక్కడ ఉంది? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వేడి చేసిన వాడు సాతాను కుమారులు.
అది దేవుని పిల్లలే కాదు అసలు. ఏడి? పేరుకి దేవుని పిల్ల. కేసు పెట్టని పెట్టిన పాత్ర ఎవరు? నేను చెప్పండి, మీరే చెప్పండి. ఓ దొంగ మరో దొంగ పూజ. కొంచెం అగ్గి ముట్టిస్తే దాని వరకు కొంచెం కిరోసినుడు వేస్తున్నారు. నాకది తెలియదు. నేనే చివరికి నేను ఒక మాట చెప్పాను. అది చెప్పారు, ఇది ఏదో ఆడు తప్పు ఈడు తప్పు అందరు చెప్పారు. నా తోడుగొండి అందరు చెప్తున్నారు. నేను చెప్పాను ఎవరు ఆడు తప్పు ఉంది ఈడు తప్పు ఉంది, ఇద్దరు తప్పు ఉన్నది కాబట్టి ఏదో జరిగింది. ఇంకేం చేయాలి? సమాధానం కేసే పట్టకూడదు. అమ్మగారు లేదు ఇవన్నీ నేను పట్టను చెప్పాను. నా మాట అమ్మగారు విన్నది. సోదరం అదేంటి కొన్ని అమ్మగారు ఉంది బాగుంది చెప్పి వింటే సలహాలు రెడీ చేసి అయ్యగారు సలహాకి వినడానికి కూడా మనసు ఉంటే మంచిది. కొన్ని చెప్పడానికి నా మనసులో ఉందండి. నేను ఉప్పొంగుతున్నా కిందకి. నేనే చెప్పకుండా అడిగి వద్దురా ఇప్పుడు వద్దని చెప్తాను. సమయం వచ్చినప్పుడు ఒప్పుకుంటాను. అప్పుడు ఈ కుర్రాడు అప్పుడు వరకు నా కుటుంబం, నాన్న, నా చెల్లి, నా కుటుంబస్తులు, నా చిన్న నాన్న పెద్ద నాన్న అన్ని చెప్పారు. ఇప్పుడు చావ సిద్ధులు ఎందుకు? అమ్మ లేదు, అమ్మ చిన్న నాన్న లేదు, పెద్ద నాన్న లేదు, అన్నయ్య లేదు, ఎవరు లేదు, ఎవరు లేక ఒంటరినే. చావు సీజన్ వచ్చినప్పుడు వీళ్ళ అమ్మకి ఏం చేయను, ప్రేమించిన అమ్మకి ఏం చేయను. నేను చెప్పాను అమ్మా ఇదన్నీ ఎందుకు జరిగిందో తెలుసా? ఇప్పుడు నీ కొడుకు తెలిసిపోయింది అమ్మ ప్రేమ ఏంటి. వారు వచ్చిన వారందరూ ఆడికి తిట్టారు. ఎవరికి? పెద్ద నాన్నకి, చిన్న జోడి పాస్టర్ వచ్చినప్పుడు ఏం చెప్పారు? మంచిది చెప్పారు. చెప్పారు నీకు అర్థమైంది లేదు. నేను కూడా వచ్చి చిన్నదాన పెద్ద నాన్నకి ఏం చేయలేదు, తిట్టలే. ఆడ అలాగ చేసిన మంచిది అయింది, ఆడు చేసినది అది చెప్పరు. వాడు చేసినది మన సంఘంలో కొందరు పోయినది మంచిది అయింది. నీ ఎప్పుడైనా పోయింది నేను మంచిది అయింది చెప్తున్నాను. అది ఏదో మేలు వస్తున్నది ముడుపు. అప్పుడు అమ్మకి వెలిగింది. నీ చెప్పిన కరెక్ట్. ఇప్పుడు నా కొడుకు మనసు మారుతుంది. అమ్మా సలగా ఏది ఎక్కడ సలగా చెప్పాలి? చోట పేరు చెప్పాలి. అక్కడ నీళ్ళు లేదు, యుద్ధం జరిగిన చోట సలగా కూడా చెప్పండి. స్తోత్రం. నారద పని చేసుకొని వెళ్ళిపోదు. ఇటు నారాయణ అటు నారాయణ. ఇక్కడ ముట్టిస్తుంది, అక్కడ ముట్టిస్తాడు, ఇక్కడ పట్టుకోడు. ఏం తెలియకుండా నటించేస్తాడు. హలో, నేను చెప్పిన మాట ఏంటంటే సలగ కరెక్ట్ చెప్పండి. ఆ సలగ నీ ఎలాగ పలుకుతుందో అది నీ జీవితం వల్ల మేలు వస్తుంది. సోదరం సోదరం కలిగిన మామయ్య వచ్చి ఏం చెప్పారు? నాయనా నీ తల్లెవరి నుండి సాయంత్రం వరకు నీ ఒంటరిగా ఉండి అందరూ 40 లక్షల ప్రజలకి ఒంటరిగా కూర్చి ఏం చేస్తున్నా తీర్పు చేస్తున్నా. 40 లక్షల ప్రజలు ఉంది, సమస్య ఎంత ఉంది? 80 లక్షలు. ప్రజలు పెరిగిన లెక్క ప్రజలు పెరిగిన లెక్కను బట్టి సమస్య కూడా ఏమవుతుంది? ప్రజలు పెరిగితే కొందరు అనుకుంటే సంఘం అయితే సంఘం పెరిగినప్పుడు సమస్యలు కూడా పెరిగితే ఇది బైబిల్ పూర్తిగా తెలిసిన వాడికి సోదర కలిగిన కుటుంబం పెరిగితే ఏమవుతుంది? పెరగలేకపోతే ఒంటరిగా ఉండు. ఎవరితో కలవకూడదు, ఎవరితో ఒంటరిగా ఉండి ఏముండరు. నీ చెప్పారు కదా నా ఇంటిలో ఎప్పుడు సమస్య. నీ ఒంటరిగా ఉంటే ఉంటారు. కుటుంబం అయితే సమస్య. స్తోత్రం. ఆవులుంటే ఎత్తులు ఏమవుతుంది? అటు ఇటు పొడుచుకుంటారు, పేరు. ఆవుకి కట్టిన స్థలం ఎక్కడ? గోశాల. ఆవు ఉన్న గోశాల ఎలాగుంది? చాలా అందంగా ఉంటది. కంపు కంపు. ఆవు లేకపోతే గోశాల ఎలా ఉంది? విశ్వాసి ఉండే నా స్తోత్రం శుభ్రం చేయడానికి మనకు దేవుడు పెట్టారు. స్తోత్రం కలిగింది. నీకు అర్థమైందా లేదా తెలియదు. మంచి సలహా చెప్పండి. అయ్యా నీ ఇలాగ కూర్చి తలెవరు నుండి సాయంత్రం వరకు ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. 10,000 మందికి ఒక్కడికి
స్తోత్రం. 2 100 మందికి ఒక్కరికి, 50 మందికి ఒక్కరికి, 10 మందికి ఒక్కరికి నీ ఏం చేయాలి? అధిపతులు పెట్టండి అని చెప్పారు. వారు అందరూ ఏం చేయాలి? తీర్పు తీర్చండి. వారు తీర్పు తీర్చలేని సమస్య నీ దగ్గరికి రా. అప్పుడు ఏమవుతుంది? అందరికి సమత్వంగా వాటా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? భారం తగ్గుతుంది, బరువు. స్తోత్రం. నీ 18 అదే ఇంటికి వెళ్ళి చదవాలి. స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. అక్కడ నాకు ఫోన్ చేశారు, అయ్యారు 30 లక్షలకు ఒక ఇల్లు ఉంది, సపోజ్ చేసి 10 లక్షలు ఇచ్చి ఇల్లు కొంటుతాను, 20 లక్షలకి అప్పు. నేను చెప్పారు నీకు ఎంత జీతం అడిగారు. సరే అడిగి చెప్పారు 20,000. ఓకే 20,000 ఇల్లది. ఇప్పుడు ఉన్న ఇల్లది ఏందా? సరే ఇల్లది కూడా నీ ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళి దిగుతుంది. ఓకే సరే కొత్త ఇంటికి దిగారు. నీ పిల్లలు చదవడానికి ఉన్న డబ్బులు 5,000 నెలకి. నీ ఇంటికి భోజనం దాదాపు అన్ని కలిపి 4,000. అప్పుడు ఎంత అయింది? 9,000. ఓకే దీని మధ్యన ఒక జ్వరం, 2 సార్లు జ్వరం వచ్చారు పిల్లలకి, అది కూడా 4,000. అప్పుడు ఎంత అయింది? 11. సరే 11. ఇప్పుడు ఎంత ఉంది? సో 9,000. 7,000 కదా, 10 2 9 7,000 ఉంది. అప్పుడు ఒక 20,000కి వడ్డీ అందా? 20 లక్షలకి వడ్డీ దాదాపు 15,000 పైకి వెళ్తుంది. సరే అలాగైతే ఈ పని చేయని తోడుగా దొంగతనం కూడా చెప్పింది. వేరే అయితే కొను నేను లెక్క పెట్టినప్పుడు ఆడు బుర్ర పగిలిపోయింది. స్తోత్రం. అయ్యారు ఇదిలాగా నేనే బైబిల్ చెప్పుతున్నా. ఒకడు ఇల్లు కట్టడానికి కూర్చున్నప్పుడు ఇల్లు కట్టిన మునుపు ఇల్లు కట్టడానికి అవసరమైనవన్నీ డబ్బు అంతా ఉందని లెక్క పెట్టాలండి. లూకోసు వార్త అది మీరు లూకోసు వార్త ఎక్కడ ఉందో తెలియదు, చదివితే మాత్రం కలిసి. స్తోత్రం కలిగిన ఎవరైనా చెప్పిన విని వెంటనే ఏం చేయకూడదు? దూకకూడదు. మందరం ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే ఏం చేసింది? ఆడ దూకితే మంచి సలహ చెప్పిన వాడు రావరాయ. ఇక్కడ నీళ్ళు మాత్రం కాదు, గెలిచిన చోట మాత్రం సలహ కూడా ఉందంట. స్తోత్రం కలిగిన గాక. సలహను అడుగు పెడితే దీపింపబడుతుంది, ప్రయాణం బాగా కొనసాగిస్తుంది. స్తోత్రం కలిగిన గాక. ప్రయాణం బాగా కొనసాగించారండి. నాకు నీకు తెలియదండి, నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా కాబట్టి 2 లక్షలు నేను కట్టారు. నెలకి 2,500 కట్టడానికి పడింది. నెలకి 2,000. అయ్యొచ్చు. ఆ రోజు వచ్చినప్పుడు బుర్రే అయ్యే పని చేయలేకపోతున్నారు. పాస్టర్కి ఏంటి జీతం ఉందా? నాకు ఇక్కడ జీతం ఉందా? ఎవరైనా ఇస్తే దొరుకుతుంది అన్నమాట. కరెక్ట్ కట్టడానికి, ఇల్లద్ది కట్టడానికి నేను కష్టపడిన నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. నేనే స్తోత్రం. నా నాన్న చెప్తున్నారంటారా, కాకి చూసుకొని నేర్చుకో. ఎవరికి? కాకి ఏం చేస్తున్నా, ఒక పండు చూసి తింటారు, ఒక పండు చూసుకున్నారు, ఒక పండు ఇంకొక పండు మన మీద దొరికిన మొత్తం తినేస్తున్నారు, వేరే చూడరు. స్తోత్రం కలిగిన. నేను చెప్పిన మాట ఏంటంటే, ముందుకు నీకు ఒక కన్ను ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. సలగా నీ వినాలి. దేవునికి స్తోత్రం కలిగిన. చిన్నగారు అప్పు తీసుకున్నాను, బ్యాంకులోనే పెట్టమని 5 లక్షలు వద్దురా అంటే నేను చెప్పారు. అయ్యో పర్లేదు, అయ్యో 15,000 ఎక్కడి నుంచి కట్టుతారంటారా? 15 ఆ క్వారంటైన్ వచ్చిన టైం అని తీసుకొని అనుకో జంబల కబాబా. స్తోత్రం కలిగిన కాక. పిల్లలకి స్తోత్రం కలిగి అందరూ తీసుకో నేను వద్దని చెప్పారు. ఇప్పుడు మోసకి చెప్పారు, నాయనా నీ వల్ల నీ ఒంటరిగా కూర్చొని. అప్పుడు ఆ మోసకి ఆ మాట నచ్చింది. స్తోత్రం కలిగిన నచ్చింది కాబట్టి మోస అలాగా చేశారు. అందుకని మోస బరువేమైంది? తగ్గింది రాదు. స్తోత్రం. కొందరు
భార్య చెప్తే వింటారు, ఊరోళ్ళు చెప్తే వింటారు, భార్య చెప్తే నేను ఎవరు చెప్పినా వింటారు. ఊరోళ్ళు చెప్తే భార్య చెప్తున్న మాట వింటా న్యాయమైనది ఏమవ్వాలి? వినాలా? స్తోత్రం. అది న్యాయమేడు అన్యాయమే, అది న్యాయమేదో అన్యాయమేదని వింటారు. అది తెలియదు కదా, అందుకే ఏది వినాలో తెలియట్లేదు. హల్లెలూయా. ఎప్పుడు 2 గుడ్డు కొనిసి తినడానికి నీకు ఇష్టం. ఎప్పుడు మీరందరూ 3 గుడ్డు ఈరోజు వెళ్ళినప్పుడు ఏమైంది? సమయం అయిపోద్ది. 3 గుడ్లు తీసుకొని, ఎందుకంటే 3 గుడ్లు ముగ్గురే ఉన్నారు. నేను చెప్పాను నీకు సిగ్గులేదురా, ఆ ఎల్లే త్రోవలు పగిలిందంటే మీకు అలాగంటే లేదు. ఎందుకంటే బోటలు నీళ్ళు తెచ్చి వచ్చిన వాడికి ఏంటి సిగ్గుతాం? అర్థం కాలేదు. బోటలు నీళ్ళు 3 గుడ్లు తీయకుండా నీ ఇంటికి వెళ్ళి పోరక్కలు తినలేకపోతే 200 ఇచ్చి 180 ఇచ్చి ఒక 30 గుడ్లు తీసుకొని వచ్చి చూసినప్పుడే కడుపు నింపాలి. అది తీసుకెళ్ళి ఊరో చచ్చిపోతారు. కైమా వీడికి కైమా, నేను తలకి పొట్టు కొట్టు కైమా పావు అన్ని చెత్త చెత్త మొత్తం కైమా. ఆ కైని తిన్నట్టే ఉంటది. బాయ్ మాంసం ఎంత? బాయ్ అదే ఆడికి తెలుసు. కేజీ తెలీదా? కేజీ ఉంటే కేజీ అందా అక్కడ సంతోషంగా తినేసి చచ్చపోడా. దానికి కూడా దిక్కులేదు. స్తోత్రం. ఆ సిద్ధాంతం మన చర్చ ఇంటిలోంటి మారిపో. తెచ్చి వచ్చినప్పుడు స్తోత్రం చెప్పి సమృద్ధి తెచ్చి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఉల్లిపాయలు పాయ నిన్న ఎప్పుడు కొట్టాలి ఉల్లిపాయలు. ఆ కర్ర కూడా కంపి మార్కెట్కి వెళ్ళి పావు 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 1 కేజీ తెచ్చుకొని రావడం తెలియదు. బతకు వేరే ఎవరు లేదు. ఊరు నుంచి మారదు. ఊరు నుంచి అక్కడైతే తింటాం, అక్కడితో వెళ్ళడం, అక్కడే వచ్చి సామాను తెచ్చడం. మార్కెట్కి వెళ్ళడానికి తెలియదు. మార్కెట్కి వెళ్ళి వారికి తీసుకొని బండి మీద కూర్చోబట్టి వెనకబట్టి చెల్లి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సోదరము కొన్ని 10 రూపాయలకి కరియాపాకు సోదరం అంటే ఏంటి ఉల్లిపాయలు 1 కేజీ, ఆమె టమాటా 1 కేజీ సోదరం అలగడ అలాగ నీ తెచ్చి వచ్చి ఇంటిని పెట్టి చూడండి, నీ ఇంటి నుంచి పేదరికం పోతుంది. పాయి 3 గుట్లు తీసుకొని అప్పుడు 3 స్తోత్రం కలిగి నీ తిన్నిన కంటే చూసుకొని కడుపు. అందుకే పిల్లలు 1 కేజీ కొను, అది కోడి మనం కొడతాండి తొక్క కూడా తీసి అది కూడా తీయరు. 200 గ్రాముల కోసం కక్కుర్తి, తర్వాత మూల వ్యాధి. నీ చెప్పిన ఏమంటే నీ స్థితి మార్చు సలగా వినండి. బియ్యం కొనేటప్పుడు ఇంటికి వెళ్ళి బియ్యం కొనేటప్పటికి 25 కేజీ అంటే 1 నెలకి అన్ని బియ్యం తింటున్నారు అన్నం తింటున్నారు. అది కొన్నది అలాగ కొన్ని చూడండి, నీ ఇంటిలో ఏముండరు, పిల్లలు విని అన్నం తిన్నారు. ఇది చూసుకున్నప్పుడే నిజం. నేను కూడా అలాగ ముందుకు చేసిన వాడు ఆ శాతానికి నేను పల్లి వెళ్ళగొట్టేది. అలాగ చేసిన అనుకో నీ చేతులు 200 300 ప్రతి వారం మిగులుతుంది. స్తోత్ర కలిగినగా స్తోత్ర కలిగినగా సరగా వినండి. స్తోత్ర కలిగినగా ఇక్కడ యుద్ధం మాత్రం కాదు, నీరు దొరల మాత్రం కాదు, సరగా ఉంటే స్తోత్ర కలిగినగా. క్రిస్మస్ వస్తున్నారు, వెళ్ళి పొంగడాలు ఒక 10-15 2 కేజీకి పొంగడాలు పెట్టి అక్కడ ఉంచండి. పిల్లలు తిని ఏం చేయాలి? విరక్తి పెట్టాలి. స్తోత్రం కలిగింది. నీ 2 రోజు 3 రోజున 3వ రోజు నీకేముండదు, ఇంట్రెస్ట్ ఉండదు. అది ఇంట్రెస్ట్ లేకుండా అలాగ ఉంచాలి, తినాలి. స్తోత్రం. చూసి కడుపు నింపాలి. స్తోత్రం. కొంచెం ఈస్ట్ కూడా కలిపండి, లేకపోతే లాగాలి. ఏడి పెట్టాలి దానికి?
పులుపుకి ఏమో చెప్తున్నా తెలుగులో ఒక ఇది ఉంది కదా కొనడానికి దొరుకుతుంది దానికి ఏమంటారు సోడా సోడా కూడా కలిపితే మాత్రం అది లేకపోతే ఏమైనా అరటిపండు తెచ్చిరా ఒక 4 అరటిపండు తీసుకొని వచ్చి ఏం చేయాలి స్తోత్రం ఆ బెల్లం బాబులు ఇదిలో వేసి కలిపి ఏం చేయాలి మిక్స్ చేసి దానికి వేసండి సూపర్ గా వస్తుంది. మా ఇంటికి కొన్ని పిల్లలు వస్తున్నారు అందుకే నీ వంట నేర్పిస్తున్నారు బాగా చేయడం. సోదరం సోదరం చెప్పండి సోదరం చెప్పండి అమ్మా సనగై ఉంది ఇక్కడ దేవునికి స్తోత్రం. అంటే మోస నీ మారు మనసు పొందలేదు మామ నీ మాట నేను వినరు అని చెప్పలే మంచి మాట వినడం మోస ఏం చేశారు 40 లక్షలకి నాయకుడు మామయ్య మాటకి ఏం చేశారు స్తోత్రం కుళ్ళని పెట్టి చేయలేదు ఉన్న కుళ్ళు మొత్తం నిజం చెప్పేటోడు పడిపోతాడుగా కొందరు బోర్డులు మాట్లాడుతున్నారంటే పనికొచ్చే మాటలు ఏమి ఉండవు. ఆవిడ అలాగే చెప్పొచ్చా అండి భర్త చెప్పినప్పుడు అమ్మ వచ్చిన అలాగా చెప్పొచ్చా అలాగే చెప్పకూడదు రే నోరు మూడ భార్య భర్తలు అయితే అలాగే జరుగుతున్నారు చెప్పేసి ఏం చేయాలి నీకు కూడా కొంచెం క్యూరియాసిటీ. నెక్స్ట్ గొడవ కొన్నవన్నీ రెడీ. మన విశ్వాసి కొందరు అలాగే చేశారు. సోదరం చెప్పండి సోదరం నీ దగ్గరికి వచ్చిన వాడికి ఇలాగే చెప్తున్నాడు దేవుని హల్లెలూయా. నొక్కినప్పుడు ఒక్కడికి మాత్రం ఏం చెప్పకూడదు ఇద్దరికి చెప్పండి. చెప్పినప్పుడు ఏం చేయాలి మనం ఒక్కడికే మాత్రమే ఏం చదువుతున్నాం హైలైట్ చేయొద్దు ఇద్దరికి చెప్పండి. ఇద్దరు తప్పుంది ఇంకా ఎప్పుడు ఇలాగా జరగకూడదని చెప్పండి. అలాగే 2 సార్లు చెప్పిన 3వ సారి దగ్గరికి వచ్చి చెప్పరు. అమ్మ దగ్గరికి వెళ్తే నాన్న దగ్గరికి వెళ్తే అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు గడుపు నింపెట్టుగా చివరి మాట. ఒక విశ్వాసం చేయండి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటే బోధన తిన్నప్పుడు ఏం చేస్తున్నారు అన్నం పెట్టేసి ఏం చేసేది అప్పుడు చెప్పారు అప్పుడు చూసినప్పుడే నేను చెప్పాను అది చెయ్యొద్దు. స్తోత్రం కలిగి నేను చెప్పిన మాట సలగా చెప్పండి మంచి సలగా చెప్పండి. సోదరు ప్రజలకు నటించండి. మన సంఘ బిడ్డలు ఒక్కరికి దగ్గరికి వచ్చితే ఏమో రావాలి చల్లగా ఉంటాయి. ఏమంటండి ఏమిటండి ఒనోసిమోస్ పౌలుకి ఏం చేశారు ఏం చేశారు చల్లబెట్టను. మీరు కూడా నేను కూడా అందరికీ చల్లబెట్ట సామర్థ్య పుస్తకాలు చివరి మాట ఇలాగ ఉందండి. చల్లబెట్టిన వాడికి ఏం దొరుకుతుంది చల్లగా దొరుకుతుంది. వేడి చేసిన వాడికి నీ చల్లబెట్టితే నీకు స్తోత్రం కలిగి అగ్గి మాత్రం కాదురా ఇక్కడ నీరు ఉంది ఇక్కడ జయం ఉంది ఇక్కడ చల్లగాలి ఉంది. అందరం లేచి నిలబడదాం ఒక పాట పాడదాం కానుకలు వేసుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా.